థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ గారికి బాగా తెలుసు ఎస్కేఎన్ గారి నుంచి ఏం తీసుకురావాలి స్టేజ్ పైన బయటికి అని. సో రిలీజ్ డేట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. అరే భయమేద్దా తమ్ముడు అలా రవ్వండి. మీమ్స్ అందరూ వచ్చారా? మీమ్స్ వాళ్ళు ఉన్నారు. అయితే ఓకే, మన ఇద్దరిదే మంచి రిలేషన్. థ్యాంక్ యూ. ఓకే, నేనేదో మీమ్ చూస్తుంటాను. ఎందుకన్నా అంటే అందులో ఒక పర్సన్ డాక్టర్, ప్లంబర్, పోలీస్, అలాగా ఈ సినిమాలో డైరెక్టర్ అయినా, మ్యూజిక్లో ఒక ఇన్వాల్వ్ అయినా, లిరిక్స్లో ఇన్వాల్వ్ అయినా, అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేది సారేష్ కాబట్టి అతనితో డేట్ చెప్పిస్తా. ఇప్పుడు ఎప్పుడు వస్తున్నారు రాజా? నా మనసులో ఒక డేట్ ఉంది, నీ మనసులో ఒక డేట్ ఉంది. ఏది ఓకే, జూలైలో అయితే వేస్తున్నాం అంతేగా. డేట్ చెప్పేద్దాం ఎందుకు. ఓకే, తన పర్మిషన్ లేకుండా ఒక డెసిషన్ తీసుకొని నేను అడిగాను. మేబీ తను కూడా హ్యాపీ ఫీల్ అవుతాడేమో మామూలుగా. ఓకే, అవునా? నేను ఇదే ఫస్ట్ టైం రిలీజ్ డేట్ గురించి. July 14th is the release date. వావ్, సో July 14th it is. Congratulations. మాట ఇచ్చావు. ఓకే, ఎన్ని సినిమాలు మాట ఇచ్చాక తప్పుతుంటారో తెలుసు కదా మీకు. అంటే అతను మాట మీద నిలబడతాడు. లాస్ట్ ఇయర్ నుంచి అదే డేట్ చెప్తున్నాడు నాకు. థ్యాంక్ యూ. అండ్ ఒక రష్మ గారిని పిలిచే ముందు ఒక్క విషయం చెప్పాలి. అసలు ఈ సినిమాకి ఈ మ్యూజిక్ రావడానికి, ఇంత బాగా రావడానికి నేను ఒక ముఖ్య కారణం ఎవరున్నారంటే విజయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయనకి సభాముఖంగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే ఒక ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నేను విజయ్ బుల్గాని గారి గురించి ఆయన ఒక మాట చెప్పారు. ఈ సినిమా పాటలు నాకు చాలా నచ్చినాయి, అతను ఎప్పటికైనా ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ మాటలు విని నేను డైరెక్ట్గా ఓకే, కళ్యాణ్ బాబే చెప్పాడంటే ఇతని రేంజ్ వేరు అని చెప్పి నేను అప్పుడే ఇతనితో ఒకటే పని చేయాలని కోరుకున్నాను. బేబీకి చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అప్రోచ్ అయ్యాం. బట్ వాళ్ళందరినీ మించి వాళ్ళు చేసిన అంత పెద్ద అవుట్పుట్ వస్తుందో లేదు, కానీ ఈ సినిమాకి ఇన్ని మిలియన్ వ్యూస్ వెళ్తున్నాయంటే అతనిలోని ఆ టాలెంటే కారణం. సో వాళ్ళ టాలెంటే గుర్తించి నాకు ఒక ఐడియా ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్క నిమిషం, నాదో చిన్న విన్నపం. సంచిత కూడా ఇక్కడ ఉన్నారు.